దిస్ టైమ్ ఒలింపిక్స్ లో అశ్విన్ దేవేంద్ర సింగ్ ఇద్దరు ఎవరో ఒకటి సెలెక్ట్ అవుతాడు. ఛాన్సే లేదు, అశ్విని. ఎవరు మాస్టర్ అశ్విన్? క్లాస్లో జాయిన్ అయ్యేటప్పుడు వాడికి 7 years. దిస్ గాయ్. ఓకే బాయ్. నేను ఎవరితో ఫైట్ చేసి గెలవాలనుకుంటున్నానో వాడే ఈయన కంటికి పెద్ద బాక్స్ కనిపిస్తున్నాడు. చేంజ్ యువర్ మూవ్. అందుకే ఈ చోటు, ఈ కోచ్ నాకు నచ్చకుండా పోయారు. ప్రతిరోజు ప్రాక్టీస్ చేసేవాడిని, కానీ కోచ్ లేకుండా ఏది సరిగ్గా నేర్చుకోలేమని అర్థమైంది. అందుకనే నాకు కావలసిన కోచ్ కోసం వెళ్ళాను. బాబు, నీ పేరు వినోదే కదా? అవును. నువ్వు వెతుక్కుంటూ వచ్చింది నా కోసమే. లేదు, నేను బాక్సింగ్ కోచ్ కోసం వచ్చాను. ఏ సెక్యూరిటీ బాక్సింగ్ కోచ్గా ఉండకూడదా? నేను 88లో స్టేట్ గోల్డ్ మెడలిస్ట్ని. ఈ చోటు, ఈ కోచ్ నాకు నచ్చారు. నేను రేపు ఒకరితో బాక్సింగ్ చేయబోతున్నానని నాకు ఆయన చెప్పాక చాలా సంతోషం వేసింది. అతన్ని చూసేంత వరకు. మాస్టర్, ఇంకెవరైనా కొంచెం పెద్ద పిల్లాడితో అయితే. బాక్స్. 16 ఏళ్ల కుర్రాడి చేతిలోనే ఓడిపోయేసరికి చాలా అవమానం వేసింది. ఆ పిల్లాడి చేతిలో ఓడిపోయిన అవమానం నుంచి బయటపడడానికి నేను ఎంతో ప్రయత్నించాను, కానీ అది ఇంకా కొత్తగా అనిపించింది. మాస్టర్, చాలా పెద్ద ఆయనలో ఉన్నారు. ఇంకెవరైనా కుర్రోళ్ళతో అయితే బాగుంటుందిగా. బాక్స్ చేయి. కమాన్ లే. నీకు సచ్చిన బాక్సింగ్ రాదు. నీ జీవితంలో నువ్వు బాక్సింగ్ నేర్చుకోలేవు. వెళ్ళ. ఇక్కడ నేను బాధని తట్టుకునే శక్తిని సంపాదించానని అతనికి తెలీదు. ఇప్పుడు నాకు బాధ కూడా అలవాటైపోయింది. మళ్ళీ ఎక్కడి నుంచి మొదలెట్టాలో తెలియక దేవుడి ముందు నాకేమొచ్చో అది చేసి చూపించాను. అప్పుడు నాకు ఆ సాధువు చెప్పాడు, బాక్సింగ్లో పంచ్ చేయడం ఎంత ముఖ్యమో మిస్ చేయడం కూడా అంతే ముఖ్యమని. నేను ఇలా మిస్ అవ్వడం నేర్చుకోవడం మొదలెట్టాను. రోడ్లు ఏం చేస్తున్నావురా? మిస్సింగ్ అన్నా. నువ్వు మిస్ అయిపోతావు, పక్క పోరా. ఇల్లు షిఫ్ట్ చేస్తే కనిపెట్టలేదా? వాడు లేడండి. రూమ్కి అసలు రావట్లేదండి. నేను ఫోన్ చేసినా తీయట్లేదు. నేను చెప్తున్నాను కదండి వాడు ఇక్కడ లేడని. వాడు ఇక్కడ రావట్లేదండి. బాక్సింగ్ని మొట్టమొదటిసారి ఎవడైతే ఒక ఆటగా చూశాడో వాడొక మృగమే అయి ఉండాలి. ఒకరినొకరు చంపుకునేలా కొట్టుకోవడాన్ని ఎలా ఆటగా భావించగలరు? నేను కొట్టిన మొదటి దెబ్బ, అప్పుడు నాకు వచ్చిన చప్పట్లతో నన్ను నేనే మర్చిపోయాను. ఇంతవరకు నేను ఫైట్ చేసిన ఎవరితోనూ నేను గెలవలేదు. ఎవడ్రైడ్కి మాస్టర్? కానీ నన్ను ఓడించిన ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒకటి నేర్చుకున్నాను.